శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురు. శ్రీమాత్రే నమ. గురుదేవ, శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా. వ్రతం చేయలేని వాళ్ళు లక్ష్మిని ఎలా ఆరాధిస్తే మంచిగా ఉంటుంది? శ్రావణ శుక్రవారాలు అంటారండి. శ్రావణ శుక్రవారాలు ఏవైతే ఉంటాయో మనకి చాలా ప్రసిద్ధి మన వైపు చెప్పాలంటే. అయితే చేసుకోలేమని ఎందుకు అనుకుంటారు అనేది నాకు అర్థం కాదు. ఎందుకు చేసుకోలేమనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అది పెద్ద ఖర్చుతో కూడుకున్నదైతే ఏమి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, అది కొన్ని వేలు కొన్ని లక్షలతో పూజ అండి, అందుకు చేసుకోలేమనుకుంటున్నారా? లేకపోతే మీ ఆరోగ్యం సహకరించట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆరోగ్యం సహకరించట్లేదు, అనారోగ్యంలో ఉన్నానండి, చేసుకోలేకపోతున్నా అంటే మీరు కూర్చున్న దగ్గరే మీరు చక్కగా ఓం లక్ష్మీదేవి అయిన మహా అనుకున్న చాలు. అప్పుడు ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు చెయ్యలేని స్థితిలో అనారోగ్యంతో ఉంటూ కుర్చీలోనూ మంచం మీద కూర్చొని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటున్నారంటే, లక్ష్మీదేవి అయ్యయ్యో ఇంత స్థితిలో ఉన్నా సరే నన్ను తలుచుకుంటున్నారే అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే, మనం ఊరు వెళ్ళాం, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు మీరు ఉదాహరణకి. ఆ ఫ్రెండ్కి జ్వరం వచ్చింది. జ్వరంతో ఉండగారు వచ్చారా కూర్చో అని చెప్పి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి మీకు ఇచ్చాడు, మీకు ఎలా ఉంటుంది? అరే ఇంత జ్వరంలో ఎందుకు రాబోయే ఇచ్చినావు అనిపిస్తుందా? అంటే అప్పుడు ఇంకా అతని మీద గౌరవం పెరుగుతుంది. అంటే అతను ఇవ్వాలని నేను అనట్లేదు. అది ఇంత జ్వరం ఉంది, ఎందుకు ఇప్పుడు అవసరం ఏముంది అంటే, లేదు నేను ఎంతో కాలంగా వచ్చావు, అయ్యో కాఫీ ఇవ్వకపోతే ఎలా అని ప్రేమగా ఇస్తున్నాడు. ఇంత ఓపిక చేసుకొని కాఫీ పెట్టాడు నా కోసము, లేకపోతే అదేదో వండాడు నా కోసము అని అనిపిస్తుంది కదా. అంటే మనుష్యులం మనకే మనసు కరిగిపోతుంది. మరి దేవతకి ఎలా ఉంటుంది? అలా ఎవరైనా మనసులో అనుకోవచ్చు. లేదా ఊర్లో లేడు మనిషి, శ్రావణ శుక్రవారాలు చేయడం ఊర్లో ఏదో ఊరు వెళ్ళాడు, అక్కడ కుదరలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అంటే ఏంటంటే మీకు కుదరనప్పుడు మిస్ అవ్వడం వేరు, కుదిరినప్పుడు శ్రావణ మాసంలో ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ కర్మ ఏదైతే ఉంటుందో కర్మకారకుడు అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి వచ్చిన దాన్ని శ్రావణ మాసం అంటాం. శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? మకర రాశిలో ఉంటుంది. మకర రాశికి అధిపతి ఎవరు? శని. శనికి ఎవరు తోడైతే యోగం అవుతుంది? జ్యోతిషాస్త్రం ఎవరని చెప్పిందంటే శుక్రుడు తోడవ్వాలి శనికి. అప్పుడు ధనయోగం, ధనకర్మ యోగం ప్రారంభమవుతుంది. శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? లక్ష్మీదేవి. అందుకని శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు ధనయోగాన్ని. అంటే క్రియేషన్ ఆఫ్ ధనయోగ, లేదా మీ జన్మజాతకంలో పూర్వజన్మ కర్మను బట్టి ధనయోగం ఉందా? పూర్వజన్మలో కర్మను బట్టి ధనయోగం ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. మనం ఏం చెప్పినా వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, ఆయన ఏమీ పూజ చేయడండి కానీ డబ్బులు వస్తున్నాయి అంటే పూర్వజన్మలో ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఆయన చెక్ ఇస్తే చెల్లుతుంది. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, నీ చెక్కు చెల్లదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైనా వర్క్ చేసుకొని ఎలా అయితే ధనాన్ని సంపాదించుకుంటావో అలాగే మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చేయడం అనేటువంటిది, మార్గశిర లక్షవారాలు చేస్తారు, శ్రావణ శుక్రవారాలు చేస్తారు. శ్రావణ శుక్రవారం పూట ఎవరైతే పొద్దున్నే నిద్రలేచి మీ నిత్య దేవతా పూజన చేసుకొని సాయంత్రం పూట చేస్తారు అమ్మవారి యొక్క ఆరాధన. సాయంత్రం పూట అందరినీ పిలవడం, వాళ్ళందరికీ ఏదో వాయనం ఇవ్వడం, జాకెట్ ముక్క, 2 అరటిపళ్ళు, గాజులు ఇస్తారు. అదేవిధంగా పసుపు రాస్తారు వారికి. ఎందుకంటే నలుగురితో కలివిడి, నలుగురితో కమ్యూనికేషన్. మన పూజల్లో ఎలా ఉంటాయంటే, నువ్వేదో ఇంట్లోకి వచ్చి ఒక్కడే చేసుకునేవి వేరే ఉంటాయి. ఈ నోములు వ్రతాలు లాంటివన్నీ ఎలా ఉంటాయంటే నలుగురితో కమ్యూనికేషన్, వాళ్ళ మధ్యన ఉండేటువంటి తారతమ్యాలు పోవడం, వాళ్ళ మధ్యన ఒక మంచి ఇది కలగడం. అందులో పర్టికులర్గా ఏంటంటే గాజులు ఇస్తారు, శుక్రబలం పెరుగుతుంది. తీసుకున్న వాళ్ళకి పెరుగుతుంది, ఇచ్చిన వాళ్ళకి పెరుగుతుంది. ఆకు ఒక్క ఇస్తారు, బుధబలము కుజబలం పెరుగుతుంది. వస్త్రం ఏ రంగు వస్త్రం ఇస్తే ఆ గ్రహబలం వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికీ వస్తుంది. ఈ నోముల్లో ఈ వ్రతాల్లో ఏంటంటే దానం తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది ఫలితం. అలాగే పసుపు రాస్తారు. ఎవరిదైనా మనం పాదాలు పట్టుకుంటే మన అహం తగ్గిపోతుంది ఫస్ట్. ఇంకోటి ఏంటి, వాళ్ళని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఒక మనిషిని మీరు లక్ష్మీదేవిగా ఎప్పుడైతే భావన చేస్తున్నారో అప్పుడు మీకు కలిగేది ఏంటి, అవతల వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది. మీ అహం తగ్గుతుంది, అవతల వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది. ఇంకోటి పాదాలకు పసుపు రాయడం అంటే ఏంటంటే మనం చేసినటువంటి పూజ ఏదైతే నిత్య పూజ ఏదైతే ఉంటుందో, నిత్య అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం అంతా పాదాల దగ్గర ఉంటుంది. అందుకనే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలకు నమస్కారం చేసుకుంటాం. తలకి నమస్కారం చేయంగా బ్రాహ్మణుడు తల నుంచి వచ్చాడని తలకి కూడా నమస్కారం పెడతాడా? గోవు కూడా తలకి పెట్టద్దు అంటారు. వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలని చెప్తారు. ముందు భాగాన్ని ఎవరు గోవు కూడా పెట్టరు. అలాగే ఎంత బ్రాహ్మణుడు అయితే మాత్రం పోయి తలకే కూడా పెట్టుకోడు, కాళ్ళకే పెడతాడు. అంటే ఏంటి, వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళ యొక్క ఉపాసన సంబంధించింది ఏదైతే ఉందో అంతా కూడా పాదాల్లో చేరుతుంది.
అందుకని గురువుల దగ్గరికి వెళ్ళినా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆఖరికి భగవంతుడినైనా సరే మనం పాదాలే పట్టుకుంటాం. ఆ శక్తి అంతా అక్కడ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రంలో చెప్పారు, తల నుంచి శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచేమో క్షత్రియులు, పొట్ట నుంచేమో వైశ్యులు, కాలు నుంచి శూద్రులు అండి అన్నారంటారు. కానీ నువ్వు దండం పెట్టేది ఎవరికి? తపశ్శక్తి అంతా అక్కడ ఉంటుంది. మామూలు శక్తే కాదు, తపస్సు శక్తి మొత్తం పాదాల్లో ఉంటుంది. అందుకని పాదాలు అంత గొప్పవి. తెలియక దాన్ని వక్రించి అమ్మ వాళ్ళకి తలిచ్చారు వీళ్ళకి కాలు ఇచ్చారు అనుకుంటారు. మరి కాలనీగా పట్టుకుంటున్నాం అందరం పొద్దున్న లెగిస్తే. తల్లి కాలు పట్టుకుంటున్నాం, తండ్రిని ఆస్వాదించమని కాలు పట్టుకుంటున్నాం, గురువుని కాలు పట్టుకుంటున్నాం, దేవత దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాం. ఎవరు కాలు పట్టుకుంటున్నాం? ఇప్పుడు కాళ్ళని పట్టుకున్నావా తల పట్టుకుంటున్నావా? కాబట్టి తలకి అందుకే కాళ్ళకి అందుకే పసుపు రాస్తారు. అంటే ఆ తపశ్శక్తికి పసుపు రాస్తున్నావు. తద్వారా వాళ్ళు చేసిన పూజ సంబంధించింది కూడా నీకు కొంతవరకు వస్తుంది కాళ్ళకి పసుపు రాయడం వల్ల. అలా నమ్మో అలా వస్తుందా అంటే నేను రాయించుకోని అంటే కాదు. నువ్వు రాయాలి, వాళ్ళని రాయమనాలి. వాళ్ళు రాస్తారు, నువ్వు రాస్తావు. దానివల్ల ఏమవుతుందంటే థింకింగ్ ప్యాటర్న్స్ కూడా కలుస్తాయి. ఎందుకంటే నువ్వు మనసులో మననం చేస్తూ 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 ఉండగా పాదాలకు వెళ్ళింది ఆ మంత్రాన్ని. అప్పుడేంటి ఇద్దరి యొక్క మననాలు అంటే మనసులు ఆలోచన విధానాలు కూడా కలుస్తాయి కాళ్ళకు పసుపు రాయడం వల్ల. దీని వెనకాతలు ఇంత నిగూఢమైనటువంటి విషయం ఉంది. వాయినని ఇవ్వడం, చక్కగా ప్రసాదం చేయడం అమ్మవారికి. అమ్మవారి యొక్క పూజ బాగా అప్పులు ఇబ్బందులు ఉండేటువంటి వారు కుంకుమతో పాదాలకు పూజ చేయాలి. ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది.